100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మరో మాస్టర్ స్కెచ్ వేశారా? తెలంగాణలో పార్టీని మళ్లీ ట్రాక్ లో పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? కోడలు నారా బ్రాహ్మణిని రంగంలోకి దించబోతున్నారా? బ్రాహ్మణిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా? ఏపీ రాజకీయాల్లో తన మార్కు చూపించిన బ్రాహ్మణి తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టగలరా? తెలంగాణలో టీటీడీపీకి పూర్వ వైభవం దక్కుతుందా? ఏపీ సీఎంగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఇటీవలి తెలంగాణ పర్యటనలో టీటీడీపీకి పూర్వ వైభవం తెస్తామని, పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తామని చెప్పి తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నింపారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెబుతారు అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పరుగులు పెట్టించే బాధ్యతను నారా బ్రాహ్మణికి అప్పగించబోతున్నారని తెలంగాణ టీడీపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్రాహ్మణిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. నారా లోకేష్ ఏపీలో మంత్రిగా ఉండటంతో తెలంగాణ బాధ్యతలను బ్రాహ్మణికి ఇవ్వటమే సమంజసమని బాబు ఆలోచనగా తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న చంద్రబాబు తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్ మీదకు తీసుకొస్తానని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ఆయన భరోసా ఇచ్చారు. నారా బ్రాహ్మణికి టీటీడీపీ పగ్గాలిస్తేనే పూర్వ వైభవం వస్తోందని చంద్రబాబు భావిస్తున్నారట. బ్రాహ్మణి విషయానికొస్తే ఆమె బాగా చదువుకుంది, ఆలోచనల్లో క్లారిటీ ఉంటుంది. కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ను ఆమె మేనేజ్ చేస్తున్నారు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఏపీలో ఆమె టీడీపీ శ్రేణులకు అండగా నిలిచారు. పార్టీ తరపున చేయవలసిన కార్యక్రమాలను విజయవంతంగా ముందుండి పూర్తి చేశారు. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా నారా బ్రాహ్మణిని తెరమీదకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీని పునరేకీకరణ చేసేందుకు బ్రాహ్మణికి కీలక రోల్ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు నారా లోకేష్, బాలకృష్ణ సైతం సుముఖత వ్యక్తం చేశారని, ప్రస్తుతం ఇదే విషయంపై తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నెల 19న చంద్రబాబు మళ్లీ హైదరాబాద్కు రానున్నారు. ఆ సమయంలో నారా బ్రాహ్మణికి పార్టీ బాధ్యతల గురించి చంద్రబాబు నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండటంతో ఇక్కడి పార్టీ శ్రేణులు, అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి తదితరులు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి వారి మద్దతును కోరారు. ఎన్నికల్లో గెలిచి మంత్రులయ్యాక కూడా పొంగులేటి, తుమ్మలలు ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయాన్ని కూడా అక్కడికి వెళ్లి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ తెలంగాణలో రేసులోకి వచ్చేందుకు టీటీడీపీ కూడా సన్నద్ధమవుతుంది. మరి నిజంగా బ్రహ్మణికి తెలంగాణ టీడీపీ పగ్గాలిస్తే ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.